అంత న్యాచురల్ సినిమా. బాలా డైరెక్టర్ సార్ది నేను పరదేశి చాలా సినిమాలు చూశాను అనమాట. నాకు బాగా నచ్చింది. నేనే దేవుని పరదేశి, సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. దాని తర్వాత బాగా నచ్చిందంటే విడుదల 1 కూడా నచ్చింది. అస్సలు క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక సీన్ ఉంటుంది భయ్య, విజయ్ సేతుపతి రక్తపాతం సృష్టిస్తుంది అనమాట. మామూలు కాదు. ఆ సీన్ కి ఆయనకి నేషనల్ అవార్డు రావాల్సింది, అంత బాగుంది అనమాట ఇంపాక్ట్ సీన్. ఆ సీన్ కి నేను ఇంటర్వెల్ తర్వాత వెళ్తుంటే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఆ పాయింట్ మామూలు కాదు బ్రో. సినిమా దొరల కాలం ఇదంతా అసలు బాబా ఏం న్యాచురల్ చూపించిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది అసలు ఎక్కడ ఎక్కువగా చూపించలేదు, ఎక్కడ తక్కువ చూపించలేదు. అసలు ఒక సినిమా కావాల్సిన మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి భయ్య. ఒక సినిమా లవర్గా అంటే ఒక ఎవ్రీథింగ్ అందరికి నచ్చే సినిమా భయ్య. అండ్ అంత ఇంపాక్ట్ ఉంది. ఆ స్టోరీ విజన్ మామూలు కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మామూలు కాదు, ఆ స్క్రీన్ ప్లే మామూలు కాదు. అన్నిటికీ వెట్రిమరన్ సార్కే నేషనల్ అవార్డు రాకపోతే కదా వేస్ట్ అనమాట. నేషనల్ అవార్డు పక్కా వెట్రిమరన్ సార్. వస్తే బాగుందనే ఫీలింగ్ కలిగింది. చిరంజీవి అనే ఒకనొక టైంలో మెచ్చుకున్నాడు. ఇండియన్ ఉత్తమ నటులు ఎవరు అంటే నా తర్వాత నాకంటే బాగా నటించేవాడు కూడా నేను విజయ్ సేతుపతి అని చెప్తానని చెప్పేసి నిజంగా మెగాస్టార్ అనే మెచ్చుకున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు విజయ్ సేతుపతి నటన ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది. ఆయన పడే బాధలు, మానసిక వేదన, తన ఫ్యామిలీతో పాటు డివైడ్ అయిపోయి నక్సలిజంలో సంఘంలో చేరాలనుకునేటప్పుడు తన భార్య మంజు వారియర్ పడే మనోవేదన, అలాగే సూరి ఒక పోలీసుగా ఉండి ఒక పోలీస్ డ్రైవర్గా ఉండి అన్యాయంగా నక్సలిజాన్ని చంపుతుంటే ఆయన మానసిక వేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ పార్ట్లో సూరికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే దీంట్లో అందరికీ వెళ్ళి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. ఎక్కడ ఎవరిని తగ్గుతుందని చెప్పి వెట్రిమారన్ నిజంగా నువ్వు స్టోరీ బేస్డ్ వెళ్తావు కాక మస్తు అనిపించేస్తుంది, చాలా బాగుంది. విజయ్ సేతుపతిని ఎక్కడన్నా తగ్గిస్తావేమో అనే ఫీలింగ్ అని ఎక్కడ తగ్గించలేదు. 70s 90sలో 80sలో ఆ మధ్యలో జరిగిన పోలీసులకు, ఆ పెత్తందారులకు, నక్సలిజానికి జరిగే పేదరికానికి జరిగే మనోవేదన ఇలా కనబడుతుంది అనమాట. అన్యాయంగా కొంతమంది చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళకు కూడా నచ్చదు కదా. సో వాళ్ళు పడే మనోవేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేది అనమాట. అద్భుతంగా అనిపిస్తుంది. ఇళయరాజా గారి మ్యూజిక్ అయితే వండర్ఫుల్. ఆయన ముసలుడు అయిపోయాడు, ఏం చేస్తారు అనుకున్నారు, ఎక్కడ అయిపోలేదు. బాక్స్ ఆఫీసు బాద్షా ఎవరంటే మ్యూజిక్ లో ఇళయరాజానే కాక ఆయన క్లాసిక్ కావాలన్నా, మాస్ కావాలన్నా, ఒక సెంటిమెంటల్ కావాలన్నా, ఒక నక్సలిజం కావాలన్నా ఎలాంటి మ్యూజిక్ అని ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఆయన తాతలు ఎవరైనా ముందు ఎవరు వచ్చినా కానీ బీట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎవరు రాలేడు, క్లియర్ గా చెప్పగలను. ఈ సినిమాకి మ్యూజిక్ ఏంటంటే 2 సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మస్తు అనిపించేది. అలాగే సూరి పాత్ర మస్తు అనిపించేది, విజయ్ సేతుపతి పాత్ర సూపర్ అనిపిస్తుంది. మంజు వారి పాత్ర కొంతసేపు ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. ఒక భార్య పడే మనవేదన చూపించేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నక్సలిజంలో ఉండే కొంతమంది వ్యక్తులు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఫైటింగ్ సీన్ చెప్తాను కదా, బురదలో పడే కొన్ని కొట్టుకునే సన్నివేశాలు, నరుక్కునే సన్నివేశాలు చూస్తుంటే ఆ బురదలో ఎలా తీయగలిగారు, వీళ్ళు ఎలా యాక్ట్ చేయగలిగారు అనే ఫీలింగ్ వస్తుంది. రియల్ గా మన కాలంలో అప్పట్లో రోడ్లు లేవు కదా, అప్పుడు బురదలో పడి కొట్టుకుంటుంటే పెద్ద పేదరికానికి పెద్దందారికి అవన్నీ గుర్తొచ్చేస్తాయి. వండర్ఫుల్ మూవీ. ల్యాగ్ అంటారు, ల్యాగ్ కాదు కాక కొంచెం లెంత్ ఎక్కువైంది. ఎందుకంటే ఫ్యామిలీ సన్నివేశాలు కూడా చూపించాలి. ఒక నక్సలిజంలోకి ఒక ప్రజల్ని కాపాడాలని ఒక నక్సలిజంకి వెళ్తున్నప్పుడు అతను పడే భార్య మనోవేదన ఉన్నది కాబట్టి ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ల్యాగ్ అనిపించింది. కానీ అంతకు మించి ఏం లేదు. దాన్ని చూడండి, అటువంటి సన్నివేశాలు మనకు గుర్తొస్తాయి. 90s 70s 80sలో జరిగినాయి. సో ఎక్కడ ఏమి లేదు, చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. విడుదల 2 థియేటర్కి వచ్చి చూడాలి. వెట్రిమారన్కి అయితే నేను సెల్యూట్ కొడుతున్నా కాక. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చాలా బాగుంది. విడుదల 1 కన్నా విడుదల 2 ఇంకా బాగుంది. విడుదల 1 చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో దానికి 10% ఈ సినిమాకి ఇంకా మంచిగా ఉందని ఫీల్ అవుతారు. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్, సూర్య గారి యాక్టింగ్, డైరెక్షన్, వెట్రిమారన్ సార్ ఆయన తోపు డైరెక్టర్. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగిన ఒక సినిమా తీయండి, తమిళ అయినా సరే చేస్తా అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. సినిమాలో ఓవరాల్ ఫుల్ మీల్స్ సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల 2. ఓకే, మనకి ఇప్పుడు సినిమాలు లేవు కదా, ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాకి రావాలి, చూడదగ్గ సినిమా. ఓకే.